సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫాలోవర్స్, ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నేను తెలుపుకుంటున్నాను. ఇకపోతే విషయం ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా వీడియోకి మొదటగా లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోనే చదువుతున్నారు. అయితే తెలుగు, హిందీ తప్పించి మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయి. దీనివల్ల తెలుగు వాళ్ళమైనటువంటి మనము తెలుగు భాషని పూర్తిగా మన పిల్లలకి అందించలేకపోతున్నాం. స్కూళ్ళలో పిల్లల యొక్క పరిస్థితి చూస్తే తెలుగులో స్పష్టంగా ఒక టెక్స్ట్ బుక్ ఏదైనా ఇస్తే దాన్ని చూసి, తెలుగు వాచకాన్ని చూసి స్పష్టంగా చదివేటటువంటి పిల్లల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలుగు బాల శిక్ష అన్న సిరీస్లో భాగంగా తెలుగు నేర్చుకుందాం అంటూ వీడియోలని అందిస్తున్నాను. ఈ సిరీస్ ఎవరైతే తెలుగు నేర్చుకోవాలి అన్న కుతూహలం ఉంటుందో అటువంటి వారికి ఉపయోగపడే విధంగా నేను అందిస్తున్నాను. ఈ సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి కూడా తెలుగు అర్థమయ్యే విధంగా అందిస్తున్నాను. అందులో ఈ వీడియోలో తెలుగు పదాలు, వాటి యొక్క అర్థాలు తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను అందిస్తున్నాను. మీ పిల్లలకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది, చూపించండి. ఇకపోతే కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వీడియోని ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు వీడియో ఒకే టైంకి వస్తూ ఉంటుంది. ఈ వీడియోస్ని మీ పిల్లలకు ఫాలో అవ్వమని చెప్పండి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే, డియర్ స్టూడెంట్స్, మనం చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద మనకి తెలుగు బాల శిక్ష అని మనకి కనిపిస్తుంది. తెలుగు బాల శిక్ష సిరీస్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ వీడియో ద్వారా. ఇందులో భాగంగా తెలుగు పదాలు, వాటి అర్థాలని ఇక్కడ తెలుసుకుంటున్నాం. తెలుగు పద సంపద అంటూ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. డే 1 మొదటి రోజు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇక మొదటి పదంని పరిశీలన చేస్తే కనుక మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. తెలుగు మొదటి పదం ఏంటండి? ప్రణవం. ప్రణవం అన్న పదానికి అర్థం ఏమిటి? ప్రణవం అన్న పదానికి తెలుగు అర్థం ఓంకారం. ప్రణవం అన్న పదానికి తెలుగు అర్థం ఓంకారం. ప్రణవం అన్న పదానికి ఇంగ్లీష్ మీనింగ్ ప్రణవ ఆర్ సేక్రెడ్ సిలబుల్ ఓం. అంటే ప్రణవం హిందూ ధర్మంలో పవిత్రమైనటువంటి మంత్రం. ప్రణవ ఆర్ ఓం ఈజ్ ద మోస్ట్ సేక్రెడ్ సిలబుల్ ఇన్ హిందూయిజం. ఇది ప్రణవం యొక్క అర్థం. ఇక రెండవ పదాన్ని చూద్దాం. రెండవ పదం స్వరాజ్యం. స్వరాజ్యం అన్న పదానికి తెలుగు అర్థం సొంత పాలన. ఇంగ్లీష్లో తీసుకుంటే ఇంగ్లీష్ మీనింగ్ సెల్ఫ్ రూల్ ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్. స్వరాజ్యం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ మీనింగ్ సెల్ఫ్ రూల్ ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్. ఉదాహరణ చూస్తే తెలుగు వాక్యం, మన దేశం స్వరాజ్యం కోసం 1947వ సంవత్సరం వరకు పోరాడింది. ఇంగ్లీష్ సెంటెన్స్, ఇండియా ఫాట్ ఫార్ సెల్ఫ్ రూల్. అన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. స్వరాజ్యం అంటే సెల్ఫ్ రూల్ ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్ సొంత పాలన. ఇకపోతే తర్వాత పదాలని తెలుసుకుందాం. మూడవ పదం మోక్షం. మోక్షం అనే తెలుగు పదానికి తెలుగు అర్థం విముక్తి. మోక్షం అంటే విముక్తి. ఇంగ్లీష్ మీనింగ్ లిబరేషన్ ఆర్ సాల్వేషన్. లిబరేషన్ ఆర్ సాల్వేషన్. ఇంగ్లీష్ మీనింగ్.
మోక్షం అనేది జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. జనన మరణాలు అనేటటువంటి ఈ చక్రం నుంచి విముక్తి పొందడంనే మోక్షం అని చెప్పి అంటాం. మోక్ష మీన్స్ లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇకపోతే దుర్బలులు తెలుగు అర్థం బలం లేనివారు అని అర్థం. దుర్బలులు అన్నటువంటి తెలుగు పదానికి అర్థం బలం లేనివారు అని అర్థం. ఇంగ్లీష్ మీనింగ్ వీక్ పీపుల్. దుర్బలులు అన్న తెలుగు పదానికి అర్థం వీక్ పీపుల్. దీనికి తెలుగు వాక్యం పరిశీలన చేస్తే దుర్బలులకు సహాయం చెయ్యాలి. ఇంగ్లీష్ సెంటెన్స్, we should help weak people. An example. Next. ఫిఫ్త్ వర్డ్, 5వ పదం కద్దు. కద్దు అన్న పదానికి అర్థం ఏంటి? కద్దు అన్న పదానికి తెలుగు అర్థం కలదు, అలాగే ఉన్నది. కలదు లేదా ఉన్నది అన్నది తెలుగు పదం, తెలుగు అర్థం. మరి కద్దు అన్న పదానికి ఇంగ్లీష్ మీనింగ్ పరిశీలన చేస్తే గనక ఎగ్జిస్ట్స్, ఈజ్ ప్రెజెంట్ అని అర్థం. కద్దు అన్న పదానికి ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జిస్ట్స్ ఆర్ ఈజ్ ప్రెజెంట్. తెలుగు వాక్యం అంటే ఒక ఎగ్జాంపుల్ పరిశీలన చేస్తే ఈ పుస్తకంలో ఆ సమాచారం కద్దు. ఇంగ్లీష్ సెంటెన్స్, దట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ దిస్ బుక్. దట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ దిస్ బుక్. నెక్స్ట్ 6వ పదం పరివర్తన. పరివర్తన అన్న పదానికి తెలుగు అర్థం మార్పు. ఇంగ్లీష్ మీనింగ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్ మీనింగ్. పరివర్తన అన్న పదానికి ఇంగ్లీష్ మీనింగ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్, తెలుగు అర్థం మార్పు. ఒక ఎగ్జాంపుల్ పరిశీలన చేస్తే జీవితంలో పరివర్తన సహజం. చేంజ్ ఈజ్ ఏ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ 7వ పదం, సెవెంత్ వర్డ్ చిన్నబుచ్చుకోవటం. చిన్నబుచ్చుకోవడం అన్న తెలుగు పదానికి తెలుగు అర్థం నిరాశ చెందడం. చిన్నబుచ్చుకోవడం అంటే నిరాశ చెందడం. ఇంగ్లీష్ మీనింగ్ పరిశీలన చేస్తే కనుక ఇంగ్లీష్ మీనింగ్ టు ఫీల్ డిసప్పాయింటెడ్, టు బి డిస్కరేజ్డ్ అనేది ఇంగ్లీష్ మీనింగ్. టు ఫీల్ డిసప్పాయింటెడ్ ఆర్ టు బి డిస్కరేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాక్యం చిన్న విషయానికి చిన్నబుచ్చుకోవద్దు. డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్. దిస్ ఈజ్ ఏ వన్ ఎగ్జాంపుల్. తర్వాత పదం 8వ పదం ఆహ్లాదం. ఆహ్లాదం అన్న తెలుగు పదానికి తెలుగు అర్థం సంతోషం. ఇంగ్లీష్ మీనింగ్ జాయ్. ఆహ్లాదం అంటే జాయ్ ఆర్ డిలైట్ ఆర్ హ్యాపీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాక్యం ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇన్ ఇంగ్లీష్, ద బ్యూటీ ఆఫ్ నేచర్ బ్రింగ్స్ జాయ్. ఆహ్లాదం మీన్స్ జాయ్. 9వ పదంని పరిశీలన చేస్తే కనుక బిట్ నెంబర్ 9 ఆత్మీయత. ఆత్మీయత అన్న పదానికి అర్థం ఏంటి? తెలుగు అర్థం ప్రేమ. ఆత్మీయత మీన్ ప్రేమ. అదే ఇంగ్లీష్ మీనింగ్ ఎఫెక్షన్ ఆర్
వార్మ్త్ ఆర్ క్లోజ్నెస్. మరీ ముఖ్యంగా ఎఫెక్షన్ అనేది పెర్ఫెక్ట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాక్యం పరిశీలన చేస్తే ఆత్మీయత మనుషులను దగ్గర చేస్తుంది. an English example, affection brings people closer. అండ్ ఆరుగాలం అన్న పదానికి అర్థం ఏంటి? ఆరుగాలం అన్న పదానికి ఇది తెలుగు పదం అండి. ఆరుగాలం అనేది తెలుగు పదం. ఈ పదానికి అర్థం ఏడాది అంతా, సంవత్సరం మొత్తం అని అర్థం. ఇంగ్లీష్ మీనింగ్ త్రూఅవుట్ ద ఇయర్ ఆర్ ఆల్ ఇయర్ రౌండ్. ఇంగ్లీష్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాక్యం పరిశీలన చేస్తే రైతు ఆరుగాలం శ్రమిస్తాడు. ఆరుగాలం శ్రమిస్తూ పంటల్ని పండిస్తాడు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఏ ఫార్మర్ వర్క్స్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఆరుగాలం అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఆర్ ఆల్ ఇయర్ రౌండ్ అనే మీనింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆరుగాలం అంటే ఏడాది అంతా. ఇక్కడ ఈ 10 తెలుగు పదాలకి తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను అర్థాలు తెలుసుకున్నారు కదా. ఈరోజు ఈ 10 పదాలని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరికొన్ని పదాలని తర్వాత వీడియోలో మీకు ఇదే టైంకి అందిస్తాను. ప్రతిరోజు కూడా ఈ సిరీస్ అనేది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. సేమ్ టైంకి ఈ సిరీస్ మీకు ఇస్తూ ఉంటాను. నమస్తే.